ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మండల పరిధి గ్రామమైన శంకాపూర్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పార్సా శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ పాల్గొన్నారు. యాత్రలో భాగంగా గ్రామంలో పాదయాత్ర చేస్తూ మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజాగౌడ్ ఇతర నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలను మానుకోవాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని, రాజ్యాంగ పరిరక్షణకు అందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఊరూరు, వాడవాడ, గడప గడపకు వెళ్లి రాజ్యాంగం ఆవశ్యకతను వివరిస్తున్నామన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆనాడు 5,000 మంది స్వాతంత్ర సమరయోధులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికను స్థాపించిందన్నారు. ప్రజల గొంతుకను బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేయడానికి ఆనాడు తీసిన పత్రికల్లో నష్టాలు ఉండడంతో పత్రికను కాంగ్రెస్ పార్టీ ఆదుకోవడం కోసం చేసిన సహాయాన్ని నేడు విమర్శించడం, దేశ స్వతంత్ర సంగ్రామంలో అన్ని విధాలుగా పాల్గొన్న గాంధీ కుటుంబంపై పెట్టిన కేసులను విరమించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు గాంధీ కుటుంబానికి అండగా ఉండాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుందని కొనియాడారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కేశవులు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు వినోద్, నాయకుడు రాజేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎన్ రాజేందర్ రెడ్డి, ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, మోతిలాల్, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు అనుముల సునీత, పార్సా సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ మండల్ సంకాపూర్ విలేజ్లో ఈరోజు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఈరోజు జూకంటి రాజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నార్సింగ్ మండల్ ప్రతి ఒక్క విలేజ్ అధ్యక్షులు కూడా అందరూ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విశేషం ఏంటంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మన కొంతమంది మార్చాలని చూసి పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళుగానే ఉంచాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళని ఇంకా అంబానీలను చేయడానికే తప్ప ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాబట్టి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికై ఈ యొక్క జై భీమ్, జై సంవిధాన్ అనే, జై బాపు అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం, మన చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మైనంపల్లి రోహిత్ గారి ఆదేశానుసారం ఈరోజు నార్సింగ్ మండల్ సంకాపూర్ విలేజ్లో కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అని అందరం ఆశ వ్యక్తం చేస్తున్నాం. మండల కేంద్రంలో నార్సింగ్ మండల్ సంకాపూర్ గ్రామంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నార్సింగ్ మండల ఇన్ఛార్జి రాజాగౌడ్ గారి ఆధ్వర్యంలో, గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంకాపూర్ గ్రామంలో పాదయాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఒక కుట్రలో భాగంగా మేము రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మా ఎమ్మెల్యే రోహిత్ రావు, మైనంపల్లి హనుమంతన్న, చెరుకు సీనన్న గారి ఆదేశాల మేరకు మేము ఈ గ్రామంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. కేటీఆర్ గారు దగ్గరికి పద్మాదేవేందర్ రెడ్డి గారు మా జప్తిషూనూరు క్యాండిడేట్ను కావాల్చుకొని ఆయనను చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నందుకు మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా మీరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెడితే మీరు ఊరుకుంటారా? మరి ఎవరైనా అంత సమానమే, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా పెడతారు, మళ్ళీ దానికి రాద్ధాంతం చేస్తూ కేటీఆర్ దగ్గర తీసుకుపోయి ఇది చేస్తాం, అది చేస్తాం, మీరు మొగోనివి అని రెచ్చగొట్టే వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే పద్ధతి మంచిది కాదు. మీరు ఒక ఉందాతనం, ఒక గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తులు గౌరవంగా ఉండాలి తప్ప మీరు వాళ్ళను రెచ్చగొట్టి ఇక్కడ ప్రజల మధ్య మాకు స్విచ్ పెట్టేది కరెక్ట్ కాదని నేను పద్మాదేవేందర్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నార్సింగ్ మండలంలోని శంకాపూర్ గ్రామంలో శ్రీ రాహుల్ గాంధీ పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రోహిత్ బాబు ఆదేశానుసారం చెరుకు గారి ఆధ్వర్యంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పలు గ్రామాల అధ్యక్షులకు, మండల శాఖ అధ్యక్షులకు, ఇన్ఛార్జి నాయకులకు, పెద్దలకు, డైరెక్టర్లకు, మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించింది అమలు జరుగుతూ ఉంది. దీనిపై బీజేపీ కుట్రలు చేస్తున్న మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి గ్రామంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. రాబోయే కాలంలో ఎటువంటి కుట్రలు చేసినా రాజ్యాంగ మార్పుపై బీజేపీ నాయకులారా ఖబర్దార్. రాజ్యాంగాన్ని మార్పు చేస్తే ఊరుకునేది లేదని శంకాపురం గ్రామం తరఫున హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 16 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 16 నెలల కాలం పూర్తయింది. ఆ 16 నెలల కాలంలో 6 గ్యారెంటీల విషయంలో ఆర్టీసీ బస్సు కానీ, ఉచిత గృహలక్ష్మి కింద 0 కరెంటు బిల్లు, సన్నబియ్యం, రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇలాంటి చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. అందరూ లబ్ధిదారులు ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుంది. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని చూసి హర్షిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. కావున ప్రజలందరి తరఫున తెలియజేసేది ఏంటంటే రేపు పొద్దుగల ఇటు రాజ్యాంగ మార్పుపై ఎవరేం మాట్లాడినా వినకూడదని, మతాలు విద్వేషాలు రెచ్చగొట్టి ఊరుకోవద్దని, రేపు పొద్దుగల రెచ్చగొట్టిన వారిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా నేడు నార్సింగ్ మండల్ సంకాపూర్ గ్రామంలో ఈ పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది. ఈ పాదయాత్రను విజయవంతం చేసినటువంటి మండలంలో గల వివిధ గ్రామాల అధ్యక్షులకు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు సంకాపూర్ గ్రామ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సంకాపూర్ గ్రామంలో ప్రతి వాడవాడ ఇంటింటికి తిరుగుతూ ఈ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించి బాపూజీ ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకై వినిపించినటువంటి నేషనల్ హెరాల్డ్ దినపత్రిక విషయంలో అందులో ఆనాడు 5,000 మంది స్వాతంత్ర ఉద్యమ నాయకులు, 5,000 మంది స్వాతంత్ర ఉద్యమకారులు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను నాడు జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించడం జరిగింది. ఆ పత్రిక నష్టాల్లో ఉన్న సందర్భంలో భారతదేశ ప్రజల గొంతుక ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వినిపించాలనే ఉద్దేశంతో నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ పత్రిక చేసినటువంటి సహాయాన్ని విమర్శిస్తూ ఈరోజు గాంధీ కుటుంబం పైన, అదే కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇటు కేసులను విరమించుకోవాలి, తీవ్ర పరిణామాలు ఉంటాయి. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ దేశ ప్రజలు అందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అనేక అప్పుల భారాన్ని మోపినా కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అప్పుల భారాన్ని భరిస్తూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ కానీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులు కానీ ఆమోదించి ఇవాళ కేంద్రానికి పంపడం జరిగింది. ఇట్టి బిల్లులను వెంటనే పార్లమెంట్లో ఆమోదించాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వివిధ గ్రామాలలో ప్రజలు అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సన్నబియ్యం కార్యక్రమం అయితేనేమి, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం అనుకోండి, అదేవిధంగా 200 యూనిట్ల వరకు విద్యుత్తు, 500కే గ్యాసు, 6 గ్యారంటీలతో పాటు చాలా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కు
ప్రజల కూడా ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న ప్రజలచే ఎన్నుకోబడినటువంటి కొందరు వ్యక్తులు పారిశ్రామికవేత్తలతో కలిసి ఈ ప్రభుత్వాన్ని ఊడగొడతామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి నాయకులు, శాసనసభ్యులు ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించడం దుర్మార్గం. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవించకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి నాయకులకు ముందు కూడా తగిన గుణపాఠం చెప్పాలని ఈ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై బాపు.